ప్రేక్షక మహాశైలకు అందరికీ స్వాగతం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుక్కురల్లో 51వ అధ్యాయం. ఒక పనిని ఒకరికి అప్పగించేటప్పుడు ఆ వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకొని ఎంపిక చేసుకున్నప్పుడే ఆ పనిని అప్పగించాలి అని 10 పద్యాలలో మనకు తిరువళ్ళూరు సోదాహరణంగా వివరించారు. ఒక వ్యక్తిని ఎంపిక చేయడంలో ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మొదటి పద్యంలోనే వివరించారు వள்ளுவர். అరం పొరుల్ ఇన్బం ఉయిరచ్చం నాన్గిన్ తిరంతెరిందు తేరప్పడం. ఒక వ్యక్తిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ గుణగణాలు ఉన్నాయా అతనికి అనేది నిర్ణయించుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది, కష్టాలకు గురి కావాల్సి వస్తుంది అని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా మన జాగ్రత్తలు పాటించాలి అని మొదటి పద్యంలోనే వివరించారు. అరం అంటే ధర్మం, అతడు ధర్మ మార్గంలో స్థిరంగా ఉన్నాడా. పొరుల్ సొమ్ము విషయంలో నిజాయితీగా ఉన్నాడా. తర్వాత ఇన్బం అతడు భోగలాలసుడై ఉన్నాడా, అంటే మోహానందంలో పరవశుడై కర్తవ్యాన్ని మర్చిపోతాడా, విస్మరిస్తాడా అని తెలియాలి. ఉయిరచ్చం ప్రాణభయంతో ప్రాణాలకు భయపడకుండా ఉన్నాడా. ఇవన్నీ ఆలోచించి అటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి అని చాలా నిర్ద్వందంగా మనకు వ్యక్తిని ఎంపిక చేసే సెలక్షన్లో చాలా జాగ్రత్తలు పాటించాలని వள்ளுவர் చెప్పారు. తర్వాత బంగారం మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడానికి మనం ఊరగలను ఉపయోగిస్తాం. రాయి మీద గీస్తేమంటే అప్పుడు మనకు సానరాయి మీద తెలుస్తుంది మనకు అది అచ్చమైన బంగారమా కాదా. అదేవిధంగా ఒక వ్యక్తి సమర్థుడా కాదా అని తెలుసుకోవడానికి అతడు చేసిన పనులను బట్టి అతనికి ఒక పని అప్పగిస్తాము, ఆ పని అతడు సక్రమంగా చేశాడా లేదా అనే దాన్ని బట్టి మనం అతడు సరైన వాడా కాదా అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఒక వ్యక్తిని పరిశీలించి పనిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ అతని మీద దోషాలు ఆరోపించకూడదు. అతడు పని చేస్తున్నంత వరకు అతన్ని అలాగే మనం నియమించుకోవాలి, అంతేగాని మధ్యలో అతని మీద మనం నేరారోపణ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఒక వ్యక్తిని మన పనిలో పెట్టుకుంటే ఎటువంటి సమర్థులైన వ్యక్తిని పనిలో పెట్టుకుంటే మనకు 7 తరాల వరకు ఎటువంటి మనకు కీడు జరగదు, అన్ని క్షేమమే శుభాలే జరుగుతాయి. ఒకవేళ అటువంటి వాడు కాకపోయినాడు అనుకోండి, అసమర్థులైన వాడిని పనిలో పెట్టుకుంటే ఏమవుతుంది, 7 జన్మలకు మనకు తీరని దుఃఖాన్ని కలుగు చేస్తాడు అని ఒక అందమైన పద్యంలో చెప్పారు. తీవ్రమైన దుఃఖం కలుగుతుంది ఎటువంటప్పుడు మనం సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోనప్పుడు. ఎటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో మొదట్లోనే చెప్పారు. అటువంటి గుణగణాలు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా ఎంపిక చేసుకుంటే ఏమవుతుంది, ఈ విధంగా 7 తరాల తనకే కాదు రాబోయే 7 తరాల వారికి కూడా అపకారం, కీడు, హాని కలుగుతుందని హెచ్చరించారు. తేరాన్ పెరనై తెలిందాన్ వళిమురి తీరా ఇడుంబై తరుం. తీరని కష్టాలు మనకు కలిగిస్తుంది. వేమనకు పద్యాలలో కూడా ఇదే భావం కనిపిస్తుంది. నీచులకు అధికారం ఇవ్వకూడదని వేమన ఒక పద్యాన్ని హెచ్చరించారు. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినుడు కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. తర్వాతది 52వ అధ్యాయం. ఇది ఇంచుమించు 51 అధ్యాయానికి కొనసాగింపుగా కూడా మనం భావించవచ్చు. ఒక పని ఒకరికి అప్పగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని వివరిస్తూ ఉంది ఈ అధ్యాయం. కార్యనిర్దేశం అనేది ఈ అధ్యాయం యొక్క శీర్షిక. మంచి ఏదో చెడు ఏదో పరీక్షించి తెలుసుకొని మంచి పనులు చేయడంలో ఆసక్తి ఉన్న వాళ్ళని మాత్రమే ఆ పనికి ఎంపిక చేసుకోవాలని మొదటి పద్యంలోనే తిరువళ్ళూరు హెచ్చరించారు. నన్మయం తీమయం నాడి నలం పురింద తన్మయాన్ ఆళపడం. సమర్థుడైన వాడు ఎలా ఉండాలో ఈ పద్యంలో వివరించారు తిరువళ్ళూరు. ఆ వ్యక్తి మొదట ఆ పనిలో ఉండే ఇబ్బందులను తొలగించగలగాలి, ఆదాయాన్ని వృద్ధి చేయగలగాలి. ఈ 2 చేయగలిగినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తిని ఎవరైతే చేయగలుగుతారో అటువంటి వ్యక్తులను మాత్రమే పనిలో పెట్టుకోవాలి అని మనకు నిష్కర్షగా తిరువళ్ళూరు మొదటి పద్యంలో చెప్పారు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లే ఎటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి గుణగణాలు ఉండాలి ఆ వ్యక్తికి అనేది మరొక పద్యంలో చెప్పారు. అన్బు అరివు తేట్రం ఆనావిన్మై ఇన్నాన్గుం నన్గుడయాన్ కట్టే తెలుగు. ఈ 4 గుణగణాలు ఉండాలి. ఏవి ఆ 4 గుణగణాలు? ఒక వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు 4 ప్రధానమైన గుణగణాలు అతడు కలిగి ఉండాలి అని వள்ளுவர் చెప్పారు. ఆ 4 గుణాలు ఏమిటో చెప్తున్నారు. అన్బు అంటే ఆ వ్యక్తి ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి, అంటే దయాహృదయుడే ఉండాలి, కరుణామూర్తే ఉండాలి అతను. తర్వాత రెండవది తేట్రం, అరివు ఉండాలి. అరివు అంటే జ్ఞానవంతుడే ఉండాలి, అంటే విద్యావంతుడే ఉండాలి, చదువుకొని ఉండాలి, జ్ఞానవంతుడే ఉండాలి.
తర్వాత పేరాశ లేనివాడే ఉండాలి. విపరీతమైన ఆశలో ఉండకూడదు, అతనికి పేరాశ ఉండకూడదు. అతడు అన్నిటికంటే ముఖ్యంగా కార్యదక్షుడుగా ఉండాలి. ఈ 4 గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో, స్థిరంగా ఎవరి దగ్గర ఉంటాయో అటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి అని చెప్పారు. అంటే ప్రేమ అంటే దయాహృదయే ఉండాలి, జ్ఞానవంతుడే ఉండాలి, పేరాశ లేనివాడే ఉండాలి, కార్యదక్షుడే ఉండాలి. ఈ 4 గుణాలు కలిగిన వ్యక్తిని ఎంపిక చేసుకున్నామంటే ఆ పని సమర్థవంతంగా నెరవేరగలుగుతుంది అని తిరువళ్ళువారు చెప్పారు. ఇక సమర్థుడైన వ్యక్తిని పనిలో పెట్టుకున్న తర్వాత అతని హృదయాన్ని గాయపరిచే విధంగా మనం ప్రవర్తించకూడదు. అడుగడుకు అతన్ని నువ్వు చేసిన పని సరిగా లేదు, అది ఇట్లా చేయకూడదు, ఇలా చేయకూడదని అతని హృదయాన్ని గాయపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. అతన్ని జాగ్రత్త చూసుకోవాలి. పనిచేసేవారు సంతోషంగా ఉంటేనే లోకం సుభిక్షంగా ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని నేడు కమ్యూనిస్టు సిద్ధాంతం అంటాను. అంటే పని వాళ్ళదే లోకం, పని వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనకు అంతా కూడా లోకం అంతా కూడా ఆనందంగా ఉంటుంది అనేది నేటి ఏం సిద్ధాంతం అంటున్నాం, దాన్ని కమ్యూనిస్టు సిద్ధాంతం అంటున్నాం. ఇది 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిదే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం. కానీ 2000 సంవత్సరాల క్రితమే పనిచేసేవారి బాగోగులను కూడా యజమానుల పరిగణలోకి తీసుకోవాలనే మానవతావాదాన్ని ప్రతిపాదించినటువంటి మహోన్నత వ్యక్తి తిరువళ్ళువారు. 53వ అధ్యాయం బంధు ప్రీతికి సంబంధించి. బంధువుల్ని ఎలా మనం గౌరవించాలి, బంధువుల్ని ఆపదలో ఉన్న బంధువుల్ని ఎలా ఆదుకోవాలి, బంధువుల్ని ఎటువంటి పరిస్థితులను విస్మరించకూడదు, వాళ్ళని కూడా స్నేహాభిమానులతో మనం గౌరవించాలి, వాళ్ళని ఆదుకోవాలి అని ప్రత్యేకంగా ఒక అధ్యాయమే రచించారు తిరువళ్ళువారు. అంటే బంధువుల మీద ఎంత ప్రీతి ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. బంధువులు కష్టాలు అనేది సహజంగా అందరికీ వస్తూనే ఉంటాయి, ఒకరికే రాదని అనుకోకూడదు. అటువంటప్పుడు బంధువుల కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడమే మన ధర్మం, మంచి వాళ్ళ యొక్క సజ్జనుల యొక్క ధర్మం అని చెప్పారు. ఇక పற்றற்ற కన్నుం పళమై పారాటుదల్ సుట్రతార్ కన్నేవుల. పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఉన్న సమయంలో కూడా పాత బంధుత్వాన్ని తిరగదోడి, బంధుత్వం తెగిపోయి ఎప్పుడో చాలా కాలం పాత ఉంటుంది, ఇప్పుడేం కొత్త బంధుత్వం కాదు అది. కానీ పాత బంధుత్వాన్ని తిరగదోడి వాళ్ళ యొక్క కష్టాలను పోగొట్టగలిగితే వాళ్ళే సంస్కారవంతమైనటువంటి బంధువులు, వాళ్ళే నిజమైన బంధువులు అని చెప్తున్నాడు అని మొదటి పద్యంలోనే చెప్పారు. ఇక ఒక వ్యక్తికి ఒక మంచి బంధువు, ప్రేమపూరితుడైనటువంటి ఒక బంధువు లభిస్తే అది ఎలా ఉంటుందంటే అది అతనికి బలాన్ని, అతనికి గౌరవాన్ని, అతని కీర్తిని కలిగిస్తుంది. బంధువు ఉన్నట్లంటే చాలు, అతని పక్క బలంగా ఒక బంధువు పక్క బలం ఉన్నట్లు ఒక బంధువు లభించినట్లయితే, మంచి బంధువు లభించినట్లయితే. ఇక బంధువుల్ని ఏ విధంగా ఆదరించాలి అనే విషయం గురించి తిరువళ్ళువారు మరొక పద్యంలో వివరించారు. కాకై కరవా కరైందు ఉన్నుం ఆక్కముం అన్న నీరార్కే. ఒక మంచి దృష్టాంతం చెప్పారు. కాకికి మన అన్నం పెట్టినప్పుడు కానీ లేకపోతే కాకికి ఆహారం లభించినప్పుడు అది తను మాత్రమే కూర్చొని తను మాత్రమే తినదు. అది తన తోటి కాకులంతా కూడా పిలిచి అవి కూడా తిన్నప్పుడే తను తింటుంది. సో అటువంటి గుణం కలిగి ఉండాలి. మనకి ఏదైనా లభించినప్పుడు మనం మాత్రమే దాన్ని ఆశ్రయించకూడదు, బంధువుల్ని పిలిచి వాళ్ళకు కూడా మన 10 మందికి ఇచ్చి తర్వాత మనము తినాలి అని ఒక మంచి గొప్ప గుణాన్ని మనకు తిరువళ్ళువారు చెప్పారు. దాన్ని ఒక మంచి దృష్టాంతంతో కాకి దృష్టాంతంగా పెట్టుకొని మనకు ఆ సత్యాన్ని మనకు బోధపరిచారు. కాబట్టి ఔదార్య గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో సంపదలతో మనం కీర్తితో జీవించగలరు. సుమతి శతకర్త ఇంకో విధంగా చెప్పారు. బంధువులు ఎటువంటి వాళ్ళనేది మరొక విధంగా చెప్పారు. బంధువులు ఒక్కోసారి మనకు ఇబ్బంది కూడా కలుగజేస్తారనే విధంగా చెప్పారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. 54వ అధ్యాయం మతిమరుపుకు సంబంధించింది. మనం ప్రతి ఒక్కటి మర్చిపోతూ ఉంటాం. ఆ మర్చిపోవడం అనేది చాలా పొరపాటు, చాలా దోషాలను అన్నింటి దోషాల కంటే కూడా పెద్ద దోషం ఏదంటే మనం మర్చిపోవడం అనే మతిమరుపు కలిగి ఉండడం. ఇది దేంతో చెప్పంటే కోపం కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది. కోపం దాన్ని దహిస్తుందని ఇంతకుముందే చెప్పారు వళ్ళువారు. కోపం అనేది ఉండకూడదు. కోపం మనిషిలో అడుగంట దాన్ని నిర్మూలించాలి. కానీ కోపం కంటే కూడా హానికరమైనది ఏదంటే ఈ మతిమరుపు. ఈ మతిమరుపు వల్ల కలిగే నష్టాలను, మతిమరుపు లేనందువల్లే ప్రయోజనాలను వివరిస్తూ 10 పద్యాలను మనకు తిరువళ్ళువారు చెప్పారు. మతిమరుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు అని ఒక పద్యంలో చెప్పారు. పొచ్చా పార్కు ఇల్లై పొగల్మై
అది ఉలగత్తు ఎప్పా నూలొరుకుం తునివు అని. ఇది మతిమరుపు ఉన్న వాళ్లకు సమాజంలో గౌరవ మర్యాదలు లేవు అని చెప్పారు. భయంతో వణుకుతున్న వాళ్ళు బలమైన కోటలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక మంచి ఉదాహరణ దృష్టాంతంతో దాన్ని పోలుస్తున్నాడు. మతిమరుపు కలిగి ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒక మంచి దృష్టాంతం చెప్తున్నారు. ఒకరు బలమైన కోటలో ఉన్నారు, సురక్షితంగా ఉంది అని దానివల్ల ప్రయోజనం లేదు. అతడు భయపడకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకుండా భయపడుతూ కోటలో ఉంటే కూడా ప్రయోజనం లేదు. కోటలో ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు అతడు ధైర్యం లేకపోతే. వాళ్ళు కోటలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భయపడుతూనే ఉంటారు. అదేవిధంగా మతిమరుపు ఉన్న వ్యక్తి ఎంతటి గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని ఒక మంచి దృష్టాంతంతో మనకు విశదీకరించారు తిరువళ్ళువర్. మతిమరుపు అనేది వినాశానికి దారితీస్తుంది కాబట్టి బుద్ధిమంతులు చెడు అలవాటుని మానుకోవాలి అని చెప్పారు. 55వ అధ్యాయంలో వళ్ళువర్ మంచి ప్రభుత్వం అంటే ఏమిటో మనకు తెలియజేశారు. మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి అనేది, మంచి ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దుష్ట ప్రభుత్వం వల్లే కలిగే కీడు ఏమిటి మొదలైన ప్రశ్నలకు సమాధానంగా 10 పద్యాలను రచించారు తిరువళ్ళువర్. మంచి ప్రభుత్వాన్ని ఒక దృష్టాంతంతో ఉపమించారు వళ్ళువర్. ఏంటంటే మంచి ప్రభుత్వం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాన కోసం ప్రజలందరూ ఎదురు చూసినట్లు మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటారు అని. వాన్నోక్కి వాళం ఉలగెలాం, వాన్నోక్కి అంటే ఆకాశాన్ని చూస్తూ, అంటే వాన కోసం ఎదురు చూస్తూ ఈ లోకమంతా కూడా జీవిస్తూ ఉంటుంది. మన్నవన్ కోల్నోకి వాళం కుడి, రాజుగారి యొక్క రాజదండాన్ని ఎదురుచూస్తూ అటువంటి న్యాయసమ్మతమైన ప్రభుత్వం కోసం ఎదురుచూస్తూ ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. వాన కోసం ప్రజలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటారో న్యాయమైన ప్రభుత్వం కోసం, నమ్మకమైన ప్రభుత్వం కోసం, అటువంటి రాజదండం కలిగినటువంటి ప్రభుత్వాని కోసం ఎదురు చూస్తూ ప్రజలందరూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక రాజదండం ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్ర గ్రంథాలకు, సమాజంలో జరిగే ధర్మ కార్యాలకు ఆధారంగా ఉండేది రాజదండమే. రాజదండం మొక్కపోకూడదని చెప్తుంటారు కదా. రాజదండం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. రాజదండం ఇటువైపు ఒరిగినా అటువైపు ఒరిగినా, అంటే అటు అన్యాయానికి ఇటు న్యాయం ఒరిగినా కూడా చాలా ప్రమాదము అని చెప్పి మనకు రాజదండం యొక్క ప్రాశస్త్యాన్ని తిరువళ్ళువర్ ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇక రాజు ధర్మ మార్గంలో దేశాన్ని పరిపాలిస్తే ఆ రాజ్యంలో సకాలంలో వర్షాలు పండుతాయి. సకాలంలో వర్షాలు పండితేనే కదా పంటలు పండుతాయి. కాబట్టి వర్షాలు సరిగ్గా కురవాలంటే, పంటలు సక్రమంగా బాగా పండాలంటే మనకు రాజు న్యాయ మార్గంలో ప్రభుత్వాన్ని పాలించాలి అని హెచ్చరించారు. ఇక రాజు ఏ విధంగా తీర్పులు ఇవ్వాలి? తీర్పులు మనం వెంటనే ఇవ్వకూడదు. బాగా ఆలోచించి పునర్విచారణ చేసి బాగా విచారణ చేసిన తర్వాతనే తీర్పులు ఇవ్వాలి. అలా చేయకుండా మనం న్యాయ విచారణ చేయకుండా తీర్పులు ఇచ్చినట్లయితే ఆ రాజ్యం తనకు తానే నశించిపోతుంది. పరాయి శత్రువులు వచ్చి దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యం నశించిపోవడానికి శత్రువులు దండెత్తి ఆ రాజ్యాన్ని నాశనం చేసిన అవసరం లేదు. రాజుగారి న్యాయ మార్గంలో ప్రవర్తించకపోయినట్లయితే, సరైన తీర్పులు ఇవ్వకపోతే, అన్యాయ మార్గంలో ప్రవర్తిస్తే ఆ రాజ్యం తనకు తానే నశించిపోతుంది అని వళ్ళువర్ హెచ్చరించారు. ఇక తప్పులు చేసినప్పుడు తప్పనిసరిగా దండించాలి. సరే పోనీలే మనవాడే కదా అని చెప్పి వదిలేయకూడదు. ఆ విధంగా చేసినామంటే అది తనకే కీడు కలిగిస్తుంది, తనకే హాని కలుగుతుంది అని చెప్పారు. దీనికి ఒక మంచి దృష్టాంతం చెప్పారు. ఏంటి? ఇప్పుడు మనం పంట వేసాము, వరి పంటలో బాగా ఏపుగా పెరిగింది. ఆ ఏపుగా పెరిగిన వరి పంటలో కలుపు మొక్కలు వచ్చాయనుకోండి, బలమైన కలుపు మొక్కలు. అది ఏం చేస్తే కలుపు మొక్కలు తీసేయిపోతే ఏమవుతుంది? వరి పంట నాశనం అయిపోతుంది. కాబట్టి వరి పంట బాగా పండాలంటే ఆ కలుపు మొక్కలు తీసేయాలి అని చెప్పాడు. ఇది ఆ విధంగా దుర్మార్గులు ఉంటారు, సమాజంలో దుర్మార్గులు ఉంటారు. ఈ కలుపు మొక్కలుగా వరి పైరులో కలుపు మొక్కల్లాగా సమాజంలో దుర్మార్గులు ఉంటారు. ఆ కలుపు మొక్కల్ని ఏరి తీసేసినట్లు మనం సమాజంలో ఉండే దుర్మార్గులను కూడా మనం శిక్షించినప్పుడే ఆ సమాజం సుభిక్షంగా సుఖంగా ఉంటుంది, శాంతి భద్రతతో ఉంటుంది అని ఒక మంచి దృష్టాంతంతో మనకు వివరించారు వళ్ళువర్. అటువంటి ఎవరైతే శత్రువులను దండిస్తూ
న్యాయ మార్గంలో పరిపాలన చేస్తాడో ఆ రాజ్యం దీర్ఘకాలం ఉంటుంది. దీర్ఘకాలం ఉండగలడానికి కారణం ఏంటంటే అది ఆ రాజు అటువంటి గుణగణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే, దుష్టుని శిక్షించగలిగినప్పుడు మాత్రమే ఆ రాజ్యం దీర్ఘకాలం శాంతి భద్రతలతో కొనసాగుతుంది అని వள்లువర్ చెప్పారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో కూడా ఇటువంటి భావాలతో కూడినటువంటి ఒక పద్యం చెప్పారు. ఛిద్రప్రహారి రాష్ట్రో ఉపద్రవ పరిహారి ఆప్తభూషణ రుచి వేళోద్రిక్తుడు అన్యవేళానుద్రిక్తుడు అనల్పకాలము ఉర్వి భరించన్. అనల్పకాలం అంటే దీర్ఘకాలము ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. ఎవరు? ఎటువంటి రాజు? రాజు దేశంలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేవాడే ఉండాలి. ఛిద్రప్రహారి అంటే ఇబ్బందులను తొలగించగలగాలి. రాష్ట్ర ఉపద్రవ పరిహారి, రాష్ట్రానికి అంటే శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువులు నిర్మూలించాలి. ఆప్తుల మాటలను ఆలకించాలి. సమయానుకూలంగా ప్రవర్తించాలి. అటువంటి రాజు మాత్రమే దీర్ఘకాలం పరిపాలన చేయగలరని శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే అభిప్రాయాన్ని వెలువచ్చాడు. ఇక 56వ అధ్యాయం కూడా మనకు 50 అధ్యాయానికి కొనసాగింపుగానే భావించాలి. మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి అని ఈ అధ్యాయంలో మనకి చెప్పారు. ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మంచి ప్రభుత్వం ఎలా ఉండాలో చెప్పారు. ఈ అధ్యాయంలో దుష్ట ప్రభుత్వం వల్ల కలిగే కీడు ఏంటో చెప్పారు. దుష్ట ప్రభుత్వం వల్ల కలిగే మనకు వినాశం ఏ విధంగా వినాశం కలుగుతుంది, ఏ విధంగా పతనమైపోతుంది అనే అంశం గురించి, దుష్ట ప్రభుత్వం గురించి వివరించారు. ఇక దుష్ట ప్రభుత్వం సాగించేవాడు, దుష్ట ప్రభుత్వం అంటే ఆ రాజు ఎలాంటి వాడో ఒక ఉపమానంతో చెప్పాడు. అతడు ఎలాంటి వాడంటే కొల్లై మేర్కొండారిర్ కొడిదే అలై మేర్కొండు అల్లవై செய்து ఒழுகும் వేండు. అతడు ఎలాంటి వాడంటే క్రూరమైన రాజు. ఎటువంటి వాడంటే కిరాతకుని కంటే క్రూరమైన వాడు. కిరాతకుడు అంటే అతడు హత్య చేయడమే పనిగా పెట్టుకున్నవాడు, జంతువుల్ని హత్య చేయడమే పనిగా పెట్టుకున్న కిరాతుడు. ఆ కిరాతకుని కంటే క్రూరమైన వాడుగా పరిగణింపబడతాడు. ఎవరు? ఎటువంటిప్పుడు? అతడు ఆ దుష్ట ప్రభుత్వాన్ని సాగించినప్పుడు. రాజ్య పరిపాలన సరిగ్గా సాగించకపోతే ఆ రాజు కిరాతకునితో సమానం అని వள்లువర్ యొక్క అభిప్రాయం. ఇక మరొక దీంట్లో రాజు సక్రమంగా పరిపాలించాలి. రాజు దుష్ట ప్రభుత్వం సాగిస్తున్నట్లయితే ఆ రాజుని దోపిడి దొంగతో పోల్చాడు. దోపిడి దొంగ ఏం చేస్తారు? దారిని పోయే వాళ్ళని అతడు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క ఆస్తుపాస్తుల్ని హరిస్తాడు. అదేవిధంగా దుష్ట ప్రభుత్వాన్ని సాగించే రాజు కూడా ప్రజల సొమ్ముల్ని అపహరిస్తాడు అని మరొక దృష్టాంతంతో మనకు పోల్చారు. ఇక న్యాయ మార్గంలో రాజ్య పరిపాలన సాగించాలంటే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, లేకపోతే ఆ ప్రభుత్వం అప్రతిష్ట పాలై నశించిపోతుంది అని చెప్పాడు. ఇక రాజు సక్రమ మార్గంలో, న్యాయ మార్గంలో రాజ్యాన్ని పరిపాలించాలి. అన్యాయ మార్గంలో రాజ్యాన్ని పరిపాలించకూడదు. న్యాయ మార్గంలో పరిపాలిస్తే దానివల్ల కలిగే లాభం ఏంటి? సకాలంలో వర్షాలు పండుతాయి, పంటలు బాగా పండుతాయి అని ఒక పద్యంలో మనకు చెప్పారు. పశువులు పాలివ్వడం కూడా నిలిపేస్తాయి. రాజు కానీ సరిగ్గా సక్రమంగా పరిపాలన సాగకపోతే పంటలు పండవు. అలా ఉండని పశువులు పాలివ్వడం కూడా నిలిపేస్తాయి అని తిరువళ్ళూర్ ఒక పద్యంలో హెచ్చరించారు. రాజు ఎలాంటి వాడే ఉండాలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక పద్యంలో చెప్పారు. ఏ పట్టున విసువొక రక్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్ గుపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నెడకు రాజ్యభరంబుల్. ఏ పట్టున విసువక రక్షాపరుడు కమ్ము, విసుక్కోకుండా ప్రజలను రక్షించడంలో కార్యనిమగ్నుడు కమ్ము. ప్రజలను రక్షించడమే ఆ ధ్యానంగా, అదే ధ్యాసలో ఉండాలి. విపన్నులు గూపెట్టిన విని తీర్పుము, ఆపదలో ఉండేవాళ్ళు మొరపెడితే వాళ్ళ యొక్క కష్టాలు ఏమిటో తెలుసుకొని ఆ కష్టాలను తీర్చు. కాపురుషుల మీద నెడకు కార్యభరంబుల్, దుర్జనుల చేతికి పెద్ద పెద్ద కార్యాలను అప్పగించకు అని మనకు ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు కూడా తిరువళ్ళూర్ చెప్పిన భావాలనే అలాగే చెప్పారు. 57వ అధ్యాయం క్రూర ప్రవర్తనకు సంబంధించింది. కొంతమంది క్రూరంగా అనాలోచితంగానే కావాలనే క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా నేరాలు చేసినప్పుడు పక్షపాతం లేకుండా పరిశోధించాలి. మళ్ళీ ఆ తప్పు జరగనీయకుండా తగిన విధంగా దండించాలి. ఇదే రాజధర్మం అని మొదటి పద్యంలోనే వివరించారు తిరువళ్ళూర్. తక్కాంగునాడి తలై చెల్లా వన్నత్తాల్
ఒత్తాంగు ఒరుపొదు వేండు. ఇక రాజదండన ఎలా ఉండాలి? ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేటట్లుగా ఉండకూడదు. ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్షగా ఉండకూడదు. ఆ తప్పుకు తగినట్లు దండన విధించాలి. దండనలు ఎలా విధాలి? ఏ విధంగా విచారించాలంటే, మన తీర్పులు చెప్పేటప్పుడు చిన్న తప్పుకు పెద్ద శిక్షగా విధించకూడదు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, ఆ విధంగా ఉండకూడదు. తప్పుకు తగిన శిక్ష ఉండాలి అని ఒక పద్యంలో హెచ్చరించారు. అలా లేకపోతే ఏమవుతుంది? ఆ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని. ఇక అంతేకాకుండా రాజు తీర్పులు చెప్పేటప్పుడు మంత్రులతో సంప్రదించాలి. మంత్రుల యొక్క సలహా కూడా తీసుకొని అతడు న్యాయ విచారణ చేయాలి. అప్పుడు తీర్పులు చెప్పాలి. అప్పుడే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నది. అంటూ తరచు కోప్పడకుండా ఉండాలి, వక్రంగా మాట్లాడకూడదు రాజు అని మరొక పద్యంలో హెచ్చరించారు. ఇక రాజు సూక్ష్మగ్రాహీన రాజు ఏం చేస్తాడు? యుద్ధం రావడానికి ముందే అన్నీ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు. యుద్ధం వచ్చిన తర్వాత సిద్ధంగా ఉండడం కాదు, యుద్ధం రావడానికి ముందుగానే అతడు సంసిద్ధంగా ఉండాలి. అన్ని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఎప్పుడు కూడా అతడు ఎదురు చూస్తూ దానికి ఉండాలి, ఎదురుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని అతడు ఓడించగలడు అని. తర్వాత రాజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విద్యా విహీనుల్ని, చదువు రాని వాళ్ళని తన పక్కన ఉంచుకోకూడదు, మూర్ఖులని పక్కన ఉంచుకోకూడదు అని అర్థం అన్నమాట. విద్యావంతులే దగ్గరగా ఉండాలి. విద్యావంతుడైన మంత్రులు సలహాలను పాటించాలి. అలా కాకుండా మూర్ఖుల సలహాలు, చదువు రాని వాళ్ళ సలహాలు పాటించకూడదు అని కరాఖండిగా చెప్పారు. ఇక ఇందులో ఎవరు ఉత్తములుగా పరిగణింపబడతారు? కఠినంగా మాట్లాడినవారు, పాప పనులు చేయనివారు ఉత్తములుగా పరిగణింపబడతారని భారతంలో కూడా ఒక పద్యంలో చెప్పబడింది. పురుషుండు 2 తెరగుల ధర ఉత్తముడనగబరగు తా నెయ్యడలం పరుసములు పలక కునికిన్ దురితంబులు వరయు పనులు తొరకుట కథనన్. ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడిన వాడే అతడు ఉత్తముడిగా పరిగణింపబడతాడు. తప్పులు చేయనివాడు, పరుషంగా మాట్లాడిన వాడు మాత్రమే ఉత్తముడిగా పరిగణింపబడతాడు సమాజంలో అని ఒక పద్యంలో మనకు, భారతంలో కూడా ఇదే భావం మనకు కనిపిస్తుంది. ఇక 58వ అధ్యాయం దయ అనే అంశానికి సంబంధించింది. ఈ దయ అంటే కరుణ. దయ యొక్క గొప్పదనాన్ని మొదటి పద్యంలోనే వివరించారు వల్లువర్. కన్నోటం ఎన్నుం కలిపెరుం గారికై ఉన్మయాన్ ఉండు ఇవ్వలగు. ఈ లోకం నశించిపోకుండా అలాగే కొనసాగుతూ ఉంది, దానికి వర్ధిల్లుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ దయ అనే గొప్ప అందం ఉండడం వలనే ఈ లోకం నశించిపోకుండా కొనసాగుతూ ఉంది. ఈ లోకం ప్రవర్ధమానం అవడానికి కారణం ఏంటంటే దయ అనే గుణం ఉండడం వల్లనే అంటూ దయ యొక్క గొప్పదనాన్ని మొదటి పద్యంలోనే మనకు వివరించారు తిరువళ్ళువారు. ఇక దయాస్వభావం లేని వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు భూమికి భారమైన వాళ్ళు. ఆ భూమి భరిస్తూ ఉంది, ఎందుకంటే తమ ధర్మం అని కాబట్టి భరిస్తూ ఉంది, వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని. ఇక మరొక పద్యంలో చాలా మంచి దృష్టాంతం మరొక బాగా వివరించారు. దయాహృదయులు ఎటువంటి వాళ్ళంటే దయాహృదయం కలిగిన వారి కళ్ళే కళ్ళు, దయాహృదయం లేని వారి కళ్ళు కావు, అవి పుల్లుగా భావించాలి అని మరొక పద్యంలో చెప్పారు. కన్నీర్కు అణిగలం కన్నోటం. కళ్ళకు అందం ఏదంటే దయ అనేదే కళ్ళకు అందం. అది లేని వాళ్ళకు అవి కళ్ళు కావు, అది లేనివి కళ్ళు కావు, అవి పుల్లుగా భావింపబడతాయి అని మరొక పద్యంలో చెప్పారు. ఇక ఈ దయాస్వభావం ఎవరి దగ్గర చూపించాలి? అందరి దగ్గర. మనం మిత్రులైనా, శత్రులైనా, పరాయి వారైనా, బంధువులైనా అందరి పట్ల కూడా దయాభావం కలిగి ఉండాలి. దయ అనేది ఏదో కొద్ది మందికి చూపించడం, కొద్ది మందికి కాదని కాదు. దయాస్వభావం అనేది అందరికీ. వాన ఏ విధంగా అయితే అన్ని చోట్ల ఇక్కడ అక్కడ అని కాదు కదా, అన్ని చోట్ల సమానంగా పడుతుంది కదా, అదేవిధంగా దయ మన యొక్క కరుణ స్వభావం కూడా, దయా స్వభావం కూడా అందరి పట్ల సమానంగా వర్షించినప్పుడు మాత్రమే అదే నిజమైన దయగా భావింపబడుతుంది అని మనకు వల్లువర్ చెప్పారు. వేమన కూడా ఇదే భావాన్ని చెప్పారు. మనం చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చెయ్యరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. అతడు పెద్ద శత్రువు, అతను కానీ కనిపిస్తే చంపుదామన్నంత కోపం ఉంది. అయినప్పటికీ కూడా అతడు మనకు ఒకసారి దొరికాడు, ఆ శత్రువు ఒంటరిగా దొరికినప్పుడు అతన్ని కీడు చేయకూడదు, అతనికి హాని చేయకూడదు. అతనికి ఏదైనా మేలు చేసి పో అంటే చాలు, అదే అతనితో మరణంతో సమానం, అదే మనం చేయగలిగింది. అంతేగాని అతనికి అపకారం చేయకూడదు
అని మనకు వేమన కూడా అదే భావాన్ని చెప్పారు. వள்లువరు చెప్పిన భావమే వేమన కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు. ఇక 59వ అధ్యాయంలో గూఢచారుల ఆవశ్యకత గురించి వివరించారు. గూఢచారులు రాజుకు ముఖ్యంగా కళ్ళు లాంటి వాళ్ళు. రాజు స్వయంగా ఏది చూడలేడు కదా, రాజ్యంలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి గూఢచారుల వల్లనే తెలుసుకోవడానికి వెళుతుంది. కాబట్టి గూఢచారులు ఎటువంటి వాళ్ళంటే రాజుకు కళ్ళుగా భావించాలి. ఆ గూఢచారులు ఎలాంటి వాళ్ళే ఉండాలి, గూఢచారుల ఆవశ్యకత ఏమిటి, గూఢచారుల పట్ల ఏ విధంగా మెలగాలి, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ 10 పద్యాలు రచించారు మన తిరువள்ளுவர். వినయ్ செய்வார் தம் சுற்றம் வேண்டாதார் என்றாంగు అనవరయం ఆరాయుదు ఒట్రు. ఇవన్నీ కూడా పరిశీలించడం గూఢచారి యొక్క పని. గూఢచారి యొక్క పని ఏంటి అని చెప్తున్నాడు. అందరినీ కూడా పరీక్షించాలి. ఎవరిని కూడా తనవారు పరాయి వారిని కాదు, ఉద్యోగుల్ని పరీక్షించాలి, విరోధుల్ని పరీక్షించాలి, ఆత్మీయుల్ని పరీక్షించాలి, బంధువులు పక్షపాతం లేకుండా వీళ్ళు ఉద్యోగులు కదా అని వదలకూడదు, వీళ్ళు విరోధులు కదా వాళ్ళ దగ్గరికి మన ఎందుకు అని చెప్పి దూరంగా ఉండకూడదు, ఆత్మీయులు కదా అని చెప్పి వాళ్ళని మనం పరీక్షించకుండా మనం దూరంగా ఉండకూడదు, బంధువులు. కాబట్టి ఉద్యోగులు, విరోధులు, ఆత్మీయులు, బంధువులు అనే పక్షపాతం లేకుండా అందరినీ పరీక్షించేవాడే నిజమైనటువంటి గూఢచారి. ఇక గూఢచారి ఎలాంటి వాడే ఉండాలో మరొక పద్యంలో చెప్పారు. అతని వేషధారణ ఎలా ఉండాలి, అతని వేషధారణ సందేహం కలిగించే రీతిలో ఉండాలి. అతను చూడగానే మనకు సందేహం కలగకూడదు, సామాన్య ప్రజల్లోనే కలిసిపోవాలి, సామాన్యమైన వ్యక్తిగానే ఉండాలి. అతని కూడా ప్రత్యేకత ఉండకూడదు. అతను చూడగానే ఇతను ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది అని అనిపించేలా ఉండకూడదు. అతను చూడగానే సామాన్యమైన వ్యక్తిగా ఉండాలి. అందరితోనూ సందేహం కలిగించని వేషధారణ కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా సందేహించి చూసినా కూడా భయపడకుండా ఉండాలి. సందేహించి ఎవరైనా పట్టుకున్నప్పుడు కూడా అతడు పిరికితనంతో పారిపోవడమో లేకపోతే ఏదైనా వదరబోతుగా మాట్లాడమో చేయకూడదు. అతడు నమ్మకస్తుడు, విశ్వసనీయుడుగా అతను ధైర్యంగా నిలబడగలగాలి. భయపడకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన మనసులో విషయాలని బహిర్గతం చేయకూడదు. గూఢచారి అనేది ముఖ్యంగా రహస్యాలను అతడు కాపాడగలగాలి, రహస్యాలను రాజుగారికి అందజేయాలి. అంతేగాని మిగతా వాళ్ళకి అతను దాన్ని పంచుకోకూడదు. ఆ రహస్యాలను ఒక రాజుగారికి మాత్రం చెప్పాలి కానీ మిగతా వాళ్ళకు చెప్పకూడదు. ఇక్కడ తన మనసులో రహస్యాన్ని తనలోనే దాచుకోగలిగే గుణం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు సరైన గూఢచారిగా పరిగణింపబడతాడు. ఇటువంటి గుణగణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాడే సమర్థుడైన గూఢచారి అని చెప్పారు. ఇక నమ్మకస్తుడైన గూఢచారి అయినప్పటికీ కూడా అతన్ని వెంటనే నమ్మకూడదు. ఒక గూఢచారి చెప్పిన ఒక విషయం తీసుకొస్తాడు, అయ్యా పలానా దేశంలో పలానా విషయం జరిగిందని చెప్తాడు. ఆ మాటని మనం అలాగే నమ్మకూడదు. మరొక గూఢచారి ద్వారా అది వాస్తవమా కాదా అని తెలుసుకొని అప్పుడు మాత్రమే దాన్ని మనం అతన్ని స్వీకరించాలి. ఆ అంశాన్ని లేదా ఆ విషయాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని గుడ్డిగా మనం నమ్మకూడదు అని దీని యొక్క భావం. దీనికి ఈ కుర్రల్లో మాకు 10 మంచి పద్యం కనిపిస్తుంది. ఒట్రు ఉణరామై ఆల్గా ఉడన్ మూవర్ సాల్తొక్క తేరపడం. అంటే ఒక గూఢచారి చెబుతున్న విషయాలను మరొక గూఢచారి చెబుతున్న విషయాలను ఈ రెండింటినీ సరిపోల్చి ఆ తర్వాతనే వాస్తవాన్ని గ్రహించాలి అని హెచ్చరించారు తిరువள்ளுவர். ఇక గూఢచారి మనకు చాలా రహస్యాలను అందజేస్తూ ఉంటాడు, మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు రాజుగారికి. అందుకని రాజుగారు అతన్ని 10 మంది సభలో ఉన్నప్పుడు అతను మెచ్చుకోకూడదు. సభలో ఉన్నప్పుడు ఎటువంటి పొరపాటుకైనా సరే గూఢచారిని మెచ్చుకోకూడదు. ఆ విధంగా మెచ్చుకుంటే ఏమవుతుంది, రహస్యంగా ఉన్న విషయాన్ని 10 మందికి బహిర్గతం చేసినట్లు అవుతుంది. అతను గూఢచారి అనే విషయం ఎవరికి తెలియకూడదు కదా. ఆ విధంగా రాజుగారు 10 మందిలో మెచ్చుకుంటే అతను గూఢచారి అనే విషయం తెలిసిపోతుంది. అప్పుడు రహస్యానికి భంగం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజు గూఢచారిని 10 మందిలో మెచ్చుకోకూడదు అని వள்ளுவர் హెచ్చరించారు. ఆముక్తమాలత కావ్యంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు గూఢచారులు ఎలా ఉండాలో చాలా విశదంగా విశదీకరించారు. ప్రణిధి స్వపురగృహియు భాషావిదుడు ప్రణిధ్యాంతరావిదుండు నగునతండు లింగమాత్రకృషుడు లిప్సాధిక ద్రవ్య దాన ధనియుగాక తరియజారడు. అతడు ప్రణిధి అంటే స్వపురగృహియు, ప్రణిధి అంటే గూఢచారి స్వపురగృహియు అంటే తన నగరానికి చెందినవాడే ఉండాలి. భాషావిధుడు, అతనికి పలు భాషలు తెలిసి ఉండాలి. అతడు ప్రణిధ్యాంతరావిదుండు అంటే
ఈ శత్రు దేశాల యొక్క గూఢచారుల గురించి కూడా తెలిసి ఉండాలి. ఆ ఒక గూఢచారి మరొక గూఢచారిని చూడగానే కనిపెట్టగలిగి ఉండాలి. అందులో ముఖ్యంగా శత్రు రాజుల యొక్క గూఢచారాన్ని కనిపెట్టగలిగి ఉండాలి. ఇంకా అతడు ధనాన్ని సంపాదించాలనే కోరిక అతని ఉండకూడదు. అతడు పూర్తిగా అత్యాశ ఉండకూడదు. ధనం సంపాదించాలనే ఆకాంక్ష అతడు లేనివాడే ఉండాలి. ధనం మీద ఆశ లేనివాడే ఉండాలి అని ఒక పద్యంలో చెప్పాడు. తర్వాతది 60వ అధ్యాయం, తిరుక్కురల్లో 60వ అధ్యాయం ఆసక్తి అనే అంశానికి సంబంధించింది. ఈ ఆసక్తి అంటే ఏమిటి? దానికి మన ఆసక్తి అంటే అభిరుచి, ఉత్కంఠ, కోరిక, కుతూహలం, ఆకాంక్ష, ఏదైనా చేయాలని సంకల్పం మొదలైన అర్థాలను దీనికి చెప్పుకోవచ్చు. సోమరితనం లేకపోవడం అని దీని అర్థం.